ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథము 10వ అధ్యాయము 24వ వచనం. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి దేవుడు తన వాక్యము వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, మరి నీతిమంతులు అనగా ఆయన రక్తము చేత కడగబడిన వారు నీతిమంతులుగా మార్చబడతారు. విశ్వాసం మూలముగా నీతిమంతులుగా మార్చబడతారు. కనుక ఈ ఉదయకాలపు సమయంలో నీ విశ్వాసపు జీవితంలో, ఈ భక్తి జీవితంలో నువ్వు ఎలాగుండాలి అంటే, లోకములో నీతిగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి. అలాగే ప్రభు కొరకు బ్రతికితే ఖచ్చితంగా నీవు ఆశించింది ఏదైతే ఆశిస్తున్నావో నా దేవుడు అది నీకు దొరికేటట్టుగా చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక ఈ ఉదయకాలపు సమయంలో దేవా, నేను నీ కొరకు నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా బ్రతుకుతారని నువ్వు తీర్మానం చేస్తే నువ్వు ఆశించింది దేవుడు నీకు చేయబోతున్నాడు. దేవుని అయితే వాక్యం రాయబడింది, భక్తిహీనుల ఆశ భంగమైపోతుంది. మరి భక్తిహీనులుగా అనగా మరి నీతిమంతులు ఎలాగుండాలి అంటే, ప్రార్థన కలిగి, దేవుని పట్ల భయం కలిగి, భక్తి కలిగి, విశ్వాసంతో ముందుకు వెళితే దేవుడు నీ జీవితంలో ఆశీర్వాదాన్ని కలగజేస్తాడు. భక్తిహీనులు ప్రార్థన ఉండదు, అలాగే విశ్వాసం ఉండదు. మరి భక్తిహీనులుగా పైకి భక్తి కలిగిన వారుగా కనపడతారు, కానీ వాళ్ళలో ఉన్నటువంటి దేవుని శక్తి ఉండదు. కనుక ఈరోజు నీవు భక్తిహీనులుగా కాదు ఉండాల్సింది, నీతిమంతుడిగా ఉండు, నీతిగా బ్రతుకు, నీతిగా జీవించు. నీ మాటల్లో కానీ నీ ప్రవర్తనలో కానీ నీతి ఉన్నట్లయితే దేవుడు నీ జీవితంలో దేవుని అడుగుతున్నావు, ప్రార్థిస్తున్నావు, ఇది కావాలి అది కావాలని, నువ్వు ఆశించినది దేవుడు నీకు ఇవ్వాలి అంటే నీతిమంతులకు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆ విధంగా నీతిగా యథార్థంగా బ్రతికితే దేవుడు నీ జీవితంలో అద్భుతము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన యేసయ్యా, ఈ ఉదయకాలపు సమయంలో నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడుతున్నావు తండ్రి. అయ్యా, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును అన్నావు ప్రభువా. దావీదు నీతిమంతుడిగా జీవించాడు, తను ఆశించినది దేవా మీరు అనుగ్రహించారు. అబ్రహాము నీతిగా బ్రతకటం వల్ల తను ఆశించినది గర్భఫలం కావాల్సిన దేవుడు ఇచ్చావు నాయనా, నీకు స్తోత్రం. యాకోబు ప్రభువా, మరి తండ్రి రాత్రంతా ప్రార్థన చేసి నీతిగా తన కొరకు బ్రతికినప్పుడు ఆయన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చావు. నీతిమంతుడైనట్టు యేసేపునైనా మీరు ఆశీర్వదించారు. ఇలాగన భక్తులందరి జీవితంలో నీ పట్ల భక్తి కలిగి, విశ్వాసం కలిగి, ప్రార్థన కలిగిన వారిని ఎవరు మీరు చేయి విడిచిపెట్టలేదు యేసయ్యా. కనుక ఈ ఉదయకాలపు సమయంలో దేవా నేను ఇది కోరుకున్నాను కదా అంటే దేవుడు అంటున్నాడు, నువ్వు నీతిగా బ్రతుకు. ఈరోజు కష్టం గుండా, శ్రమ గుండా వెళ్తున్నావేమో, బాధలు గుండా వెళ్తున్నామో, నీతిమంతులను దేవుడు ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.